అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఇయర్స్‌లో పిల్లలందరికీ ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ సరిగ్గా పెరగకపోవడం అండి. న్యూ బోర్న్ బేబీస్‌లో ఈ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. నాకు పిల్లలు పుట్టిన కొత్తలో పిల్లల హెయిర్ గ్రోత్ కోసం నేను చాలా వీడియోస్ చూశానండి. కొన్ని ఛానల్స్‌లో అయితే స్పెషల్ ఆయిల్ ప్రిపరేషన్ కూడా పెట్టారండి. అవి కూడా చూశాను. మందార పూలు, అలోవెరా జెల్ అండ్ ఉసిరికాయ ఇవన్నీ కలిపేసి పెద్దవాళ్ళకి ఎలా అయితే ఆయిల్ ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేసి రాసేయండి అని చెప్పారండి. అవన్నీ కూడాను వేస్ట్ అండి. నాకు తెలిసినంత వరకు పూర్వం నుండి వస్తున్న టిప్ ఇదేనండి. దీనికి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అండి. నేనైతే పారాషూటే యూస్ చేస్తాను. మీరు కూడా దీన్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు. 100% సేఫ్ అండి. సో ఇప్పుడు ఏంటంటే 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అండి. దీన్ని తెలుగులో ఆముదం అంటారు. అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే స్వస్తిక్ కంపెనీనే యూస్ చేస్తానండి. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కంపెనీనే యూస్ చేస్తున్నాను. మాకు ఈ కంపెనీ ఆముదం దొరకలేదు, ఏం చేయాలక్క అని కామెంట్ పెట్టకండి. మీ దగ్గరలో ఉండే ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు మంచి కంపెనీవే ఇస్తారు. సో మీరు అది యూస్ చేయొచ్చండి. జస్ట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో అలా స్పెసిఫిక్గా అడిగే వాళ్ళ కోసమే చెప్తున్నానండి. ఈ ఆముదంని 1 స్పూన్ తీసుకోవాలండి. అంటే ఏంటంటే 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఆముదం 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఆయిల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఎలా రాస్తే పిల్లల హెయిర్ అనేది బాగా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ని తీసుకొని బేబీ హెడ్ మీద కొంచెం రాసి బాగా మసాజ్ చేయండి. అంటే ది బెస్ట్ టిప్ అని చెప్తాను. ఎందుకంటే మనకు పిల్లలు పుట్టిన కొత్తలో అంత టైం ఉండదండి. సో ఇది సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. 100కి 200% వర్క్ చేస్తుందండి. మీ కిడ్స్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదా వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.